హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో స్టార్ట్ చేసే ముందు వచ్చేసి అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేసి, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ పెట్టుకోండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి మనకి అటవీ శాఖలో ఉద్యోగాలకి మరొక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఎటువంటి ఎగ్జామ్ లేకుండా పర్ మంత్ 30,000 శాలరీతో, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కేవలం 10th అర్హతతో ఇంటర్ డిగ్రీతో మీకు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ వీడియో వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. ఓకేనా గైస్? వీడియో నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం ఇంకా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎవరు రిలీజ్ చేశారంటే ఐసిఎఫ్ఆర్ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్స్ అండ్ ట్రీ బ్రీడింగ్ ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళు వచ్చి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి చాలా రకాలైన వేకెన్సీస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అప్ టు మనకి చాలా వేకెన్సీస్ అనేవి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. మనకి ఫస్ట్ వేకెన్సీ వచ్చేసి మీరు చెక్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ యుఎన్పిజిఎఫ్ఈ అనమాట, సపోర్ట్ ఆఫ్ ప్రిపరేషన్ నేషనల్ బయో సేఫ్టీ రిపోర్ట్స్ టు ద సాటిజినా ప్రోటోకాల్ ఆఫ్ బయో సేఫ్టీ అనమాట. ఇవి వచ్చేసి మనకి జాబ్ అంటే ప్రాజెక్ట్ టైటిల్ అనమాట. ఇది వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు చూసుకున్నట్టయితే మాస్టర్ డిగ్రీ అనమాట, ఆర్ బయోటెక్నాలజీ ఆర్ ఫుడ్ సైన్స్ అండ్ ఎనీ ఉంటే మీకు సరిపోతుంది అనమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు శాలరీ వచ్చేసి మీకు అప్ టు మీకు 60,000 ఇస్తారనమాట పర్ మంత్ వచ్చేసి. డ్యూరేషన్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి మీకు 1 year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ అనమాట. అంటే మీకు జాయినింగ్ డేట్ నుంచి మీకు 1 year అయితే మీకు జాబ్ అయితే పర్మనెంట్ చేస్తారనమాట. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అలా మీరు ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే మనకి చాలా జాబ్ నోటిఫికేషన్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అప్ టు మనకి 20 జాబ్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది అనమాట. వేకెన్సీస్ ఇక్కడ మీకు చెక్ చేసుకోవచ్చు. ప్రతిదీ కూడా మీకు అప్ టు మీకు 20,000 అబోవ్ శాలరీ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. విత్ అన్ని అలవెన్సెస్ అన్నీ కలుపుకొని ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. టోటల్ చూసుకున్నట్టయితే మనకి జాబ్ నోటిఫికేషన్స్ వచ్చేసి మనకి 28 ఉన్నాయి అనమాట. ఇక్కడ ఫారెస్ట్ ఆఫీస్కి సంబంధించినవి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్? ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ టర్మ్స్ అండ్ కండిషన్ చెక్ చేసుకున్నట్టయితే మనకి ఫస్ట్ టర్మ్స్ అండ్ కండిషన్లో ఆల్ ఇండియన్స్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. అండ్ సెకండ్ చూసుకున్నట్టయితే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి జూనియర్ రీసెర్చ్ ఫెలోకి అయితే మనకి 28 ఉండాలి. సీనియర్ ప్రాజెక్ట్ ఫెలోకి అయితే మనకి 32 years ఉండాలన్నమాట. అలాగే ప్రాజెక్ట్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్స్కి అయితే మనకి 25 years ఉండాలన్నమాట. మనకి ఏజ్ రిలాక్సేషన్ చెక్ చేసుకున్నట్టయితే మనకి అప్ టు 5 years వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకే ఇస్తారనమాట. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ అనేది మనకి ఏమీ చూపించలేదన్నమాట ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే. అలాగే మనకి అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి నెక్స్ట్ మంత్ 3rd వరకు అయితే ఉందన్నమాట. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు ఏ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలంటే మీకు కింద వెబ్సైట్ లింక్ ఇస్తాను, వెళ్ళి అక్కడి నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్టయితే మనకి కావాల్సిన విద్యా అర్హతలు వచ్చేసి జాబ్కి కావాల్సిన విద్యా అర్హతలు వచ్చేసి ఇంటర్ లేదా డిగ్రీ ఉంటే మీకు సరిపోతుంది. జాబ్కి అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. మినిమం వచ్చేసి మీకు డిగ్రీ అయితే ఖచ్చితంగా ఉండాలి ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి. అలాగే మీకు చెప్పానుగా ప్రతి ఒక్కరికి అప్ టు శాలరీ మనకి 30,000 శాలరీ ఉంటుంది. మీ జాబ్ ప్రొఫెషన్ బట్టి, మీరు సెలెక్ట్ చేసుకున్న జాబ్ ప్రొఫెషన్ బట్టి మీకు 30,000 శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకి ఎప్పటి వరకు ఇచ్చారంటే మనకి అప్లికేషన్ ఫీ అది ఏం లేదు కానీ మీరు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి నెక్స్ట్ మంత్ 3rd వరకు ఉందని చెప్పాను కదా, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. మనకి పరీక్ష విధానం ఎలాగుంటుందంటే మనకి ఈ ఫీల్డ్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ నుంచి రాత పరీక్ష లేకుండా, ఫీజు లేకుండా జాబ్ ఇస్తారంట. అంటే మనకి డైరెక్ట్ మనకి సెలెక్షన్ అనేది ఇస్తారనమాట. అంటే మీకు మీ మార్క్స్ లిస్ట్ని బట్టి మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే మనకి పరీక్ష తేదీలు వచ్చేసి మనకి ఎటువంటి పరీక్ష లేదు కాబట్టి మనకి పరీక్ష తేదీలు ఉండవు. మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అఫీషియల్ వెబ్సైట్, అక్కడికి వెళ్ళి మీరు మీ వివరాలన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష యొక్క సిలబస్ ఏంటంటే మనకి ఎటువంటి ఎగ్జామ్ లేదు కాబట్టి సిలబస్ కూడా ఉండదు. ఓకేనా గైస్? ఇక్కడ వచ్చేసి మీకు నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ వచ్చేసి మీకు ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట అటవీ శాఖకి నోటిఫికేషన్కి. ఓకేనా గైస్? వీడియో నచ్చినట్టు చూడండి, ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి.